పెట్టింది. అంటే ఏదో రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రజల సెంటిమెంట్, దాని మీద ఒక బురద చల్లితే గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది, దానివల్ల పూలన మత ఘర్షణలు తీసుకురావచ్చు అని ఒక దురాలోచనతో వాళ్ళు చేస్తున్న కామెంట్స్ తప్పించి వీటిలో నిజం లేదు అని నిన్న నిజాలు ఈవో శ్యామలారావు గారు చాలా క్లియర్గా చెప్పారు. ఎంత దౌర్భాగ్యం అంటే అక్కడ ఈవెన్ ఆ గోశాలకి 2023 నుంచి విజిలెన్స్ అధికారులని కూడా లోపలికి రానివ్వని పరిస్థితి, అంటే లోపల ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. అదేవిధంగా కనీసం ఆవులకి ఇచ్చే దానాన్ని కూడా కల్తీ చేసి అందులో కూడా కనీసం నాణ్యత లేని దానాలని కూడా పెట్టే పరిస్థితి కనిపించిందని సాక్షాత్తు ఈవో శ్యామలరావు గారు చెప్పడం జరిగింది. ఎవరైతే ఇలాంటి అసత్యపు ఆరోపణలు చేస్తున్నారో, అసత్యపు ఆరోపణలు చేసిన ప్రతి ఒక్కరి మీద కంపల్సరీగా చర్యలు ఉంటాయి. వీళ్ళు ఎలాగ మ్యానిపులేట్ చేస్తున్నారంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. రీసెంట్గా మన హెలికాప్టర్ ఇష్యూ మొన్న జగన్మోహన్ రెడ్డి నడిచింది కదా, ఆ రోజు నేను మాట్లాడిన మాట ఏంటంటే భద్రత ఇంత మేము 1100 మందిని భద్రతకి మేము అక్కడ అకామిడేట్ చేసాము, సో ఇది జరిగిందని క్లియర్గా చెప్తే నెక్స్ట్ డే సాక్షిలో ఏం రాశారు తెలుసా, 1100 మంది పోలీసులు మోహరించారు అని రాశాడు. అంటే ఆ రాసిన తెలుగు చూడండి ఒకసారి, భద్రత కల్పించేమో అనడానికి మోహరించేమో అనడానికి ఎంత తేడా ఉంటుందో. అంటే వాళ్ళు అలా రాసి జనాల్ని ఒక రకమైన ట్రాన్స్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో మీకు ఎగ్జాంపుల్కి ఇది చెప్పాను, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ మైండ్ గేమ్ ఎలా ఉంటుందని చెప్పడానికి. ఇందాక మన రామారెడ్డి గారు చెప్పారు మత ఘర్షణలు తీసుకురావాలని ఏకైక లక్ష్యం. దానికి ఏం చేశారంటే పాపం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని ఏదో రకంగా ఓన్ చేసుకుందామని చెప్పి ప్రయత్నం చేసి వాళ్ళ తాలూకా కొంతమంది మనుషుల్ని పాస్టర్గా క్రియేట్ చేసుకొని రకరకాలుగా వాళ్ళ మీద ఎంత అంటే ఒక పాస్టర్ నోట్ నుంచి కొన్ని పదాలు మనం వినం ఎట్టి పరిస్థితుల్లోని కూడా. అటువంటిది మేము పాస్టర్ ముసుగులో కొంతమంది బయటకు వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడారు. అయినా కూడా గవర్నమెంట్ చాలా నెమ్మదిగా ఉండి ఇట్టి పరిస్థితుల్లోని సమయం కోల్పోకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మేము కానీ చాలా బ్యాలెన్స్డ్కి వెళ్ళాం. ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు మీకు తెలిసే ఉంటుంది. నరసన్నపేటలోని ఒక టెంపుల్ మీద వెళ్ళి జీసస్ వర్డ్స్ రాయించారు, ఒక చర్చ్ దగ్గరికి వెళ్ళి జై శ్రీరామ్ అని రాయించారు. అంటే ఇలాంటి సంఘటనలు చూస్తుండేటప్పుడు ఏదో విధంగా మత కల్లోహాలు తీసుకురావాలి, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ని క్రియేట్ చేయాలి అన్న ఒక దృక్పథం అన్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇది నేను చాలా సందర్భాల్లో చెప్తానండి, ఒక క్రిమినల్ పాలిటిక్స్లో ఉంటే ఎటువంటి సంఘటనలు జరుగుతాయో అవే సంఘటనలు ఇప్పుడు వాళ్ళు చేయడానికి రెడీ అవుతున్నారు. బట్ మేమందరం చాలా ఫర్మ్గా ఉన్నామండి. ఎట్టి పరిస్థితుల్లోనే అటువంటి వాళ్ళు ఊహించుకొని ఏదో చేద్దాం అనుకున్నా కూడా చేసే పరిస్థితి అయితే ఉండదు. మేమందరం కూడా చాలా అలర్ట్గా ఉన్నాం. అధికారులని మిస్యూజ్ చేస్తున్న కూటమి ప్రభుత్వ నాయకుల్ని ఎవరిని వదిలిపెట్టమో న్యాయబద్ధంగా అందరినీ కూడా శిక్షిస్తామని కూడా వాళ్ళకి గంటాపదంగా చెప్తున్నాను. ముఖ్యంగా అధికారులు తెలుసుకోవాల్సిన విషయం, 9 నెలల్లోనే ఈ కూటమి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం, చెత్త ప్రభుత్వం, ప్రజల్ని ముంచే సాధారణ ఎన్నికలైనా అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది తెలుసుకోండి. ఇకనైనా అధికారులు మీరు ఏదైతే న్యాయబద్ధంగా చేయాలో అలా చేయాలి, అంతేగాని మీరు మితిమీరిన ఉత్సాహంతో చేస్తే మాత్రం చాలా బాధపడే రోజులు వస్తాయని కూడా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈరోజు ప్రెస్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి చెప్పాలనుకుంటున్నాను, అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా చెప్పాలనుకుంటున్నా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పుడు కేసులతో హెరాస్మెంట్ చేయడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో మద్యం బెల్ట్ షాపులు ఏ విధంగా వీధికి పెట్టి విచ్చలవిడిగా మద్యాన్ని అమ్ముతూ ఈరోజు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు పెరిగే విధంగా చేస్తున్నారో మీరందరూ కూడా కళ్ళారా గమనించండి. అలాగే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయికి ఎలా అడ్డాగా మారిందో మీ అందరూ కూడా కళ్ళారా చూస్తున్నారు. ఈరోజు డ్రగ్స్ కూడా చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న గుంటూరులో డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయని అన్ని పేపర్లో మీరు చూస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి సిగ్గుపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటే, ఈరోజు ఎమ్మెల్యేనని చెప్పుకునే వ్యక్తి ఆడికి అమావాస్యకి ఒక రోజు కాన్స్టిట్యున్సీకి వస్తున్నాడే తప్ప గంజాయికి అడ్డాగా మారిన పుత్తూరుని, నగిరిని కాపాడటానికి ఏ రోజు ఆయన నాయకులు పని చేయలేదు. ఈరోజు ఎంతో నమ్మకంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని పుత్తూరు నగిరి కాలేజీలకు పంపిస్తే వాళ్ళు అక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న వాళ్ళకి
గంజాయి డ్రగ్స్ అందుబాటులో తీసుకొచ్చి ఆ పిల్లల జీవితాలు నాశనం చేస్తుంటే నగరి రూరల్ ఎంకొత్తూరు హై స్కూల్లో పిల్లలు గంజాయి తాగి హెడ్ మాస్టర్ కాలర్ పట్టుకోవడం, ఆడపిల్లల్ని గిచ్చి ఏడిపించడం, టీచర్లని బూతులు తిట్టారని పెద్ద ధర్నా జరిగిన విషయం కూడా మీరందరూ కూడా గమనించుంటారు. సో ఈ విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక నేరస్తులకి ధైర్యం వచ్చింది. నేరాలు చేయడానికి ఏదో వాళ్ళకి లైసెన్స్ ఇచ్చిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా నగిరిలో కూడా చాలా దౌర్భాగ్య స్థితిలోకి ఈ ప్రభుత్వం తీసుకెళ్లటం బాధ. హోంమంత్రి నిద్రపోతున్నారని నేను అడుగుతున్నాను. సో ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ కూటమి ప్రభుత్వం ఈ అరాచకాలకి ఫుల్ స్టాప్ పెట్టండి. ఈ గంజాయికి, డ్రగ్స్ కి, ఈ మధ్య బెల్ట్ షాపులకి ఫుల్ స్టాప్ పెట్టండి. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించండి. రాష్ట్ర ప్రజలకి ఇచ్చిన వెల్ఫేర్స్ ఏవైతే మీరు మేనిఫెస్టోలో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని హింసించడం మాను.